ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పని చూస్తే చేతులెత్తి ఆయనకి దండం పెట్టాలనిపిస్తుంది. 1 సెంటు భూమి కొనుగోలు చేస్తే అధికారులు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, రాజకీయ నాయకులకు లంచం ఇవ్వాల్సిన పని లేదు, తహసీల్దార్లకు, ఆర్ఐలకు, వీఆర్ఓలకి లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా రిజిస్ట్రేషన్ అయిన వెంటనే చిటికలో మీకు రెవెన్యూ రికార్డుల్లో తన పేరు మారిపోయే పద్ధతిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగింది. గతంలో 95 నుండి కూడా రాష్ట్రంలో ఏ అవినీతి అయినా కానీ రాచబాట వేసింది, దానికి రెడ్ కార్పెట్ వేసింది చంద్రబాబు నాయుడు అనే చెప్పుకోవాలి. చుక్కల భూములు అనేటివి అంతకు ముందు ఎప్పుడూ లేదు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చుక్కల భూములు లైవ్లోకి వచ్చాయి. ఆ చుక్కల భూములు లైవ్లోకి వచ్చిన తర్వాత భూమి యాజమాన్యపు హక్కులు లేకుండా పోయాయి. ఈరోజు రైతులు పాస్బుక్ల కోసం తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ, ఎంఆర్ఓ చుట్టూ, ఆర్ఐ చుట్టూ, వీఆర్ఓల చుట్టూ లక్షలు అవినీతి ఇచ్చినా కానీ ఆ పని అయ్యే పరిస్థితి లేదు. ఆ పని ఎప్పటికి జరుగుతుందో కూడా తెలియదు. అటువంటి పరిస్థితి నుండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆన్లైన్ వ్యవస్థ తీసుకువచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే రెవెన్యూ రికార్డులో కూడా పేరు చిటికలో మారిపోతుంది అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మనం దండం పెట్టాల్సిన రోజు. అధికారులు చుట్టూ తిరగకుండా, రాజకీయ నాయకులకి లంచాలు ఇవ్వకుండా మన పని చిటికలో అవుతుంది అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి చేతులెత్తి దండం పెట్టాలి. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఇకపై చిటికలో మ్యూటేషన్, రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి ఆటో మ్యూటేషన్ పద్ధతి. ఆస్తి రిజిస్ట్రేషన్ కాగానే మారిపోతున్న యాజమాన్య హక్కు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల సాఫ్ట్వేర్స్ అనుసంధానం. రెవెన్యూ శాఖలో సీఎం జగన్ తెచ్చిన సంస్కరణల ఫలితం ఇది. గతంలో కార్యాలయాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాసేవారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలో అరిసిపల్లి గ్రామానికి చెందిన నంద్యాల తేజస్ 1 ఎకరం పొలాన్ని కొనుగోలు చేశారు. బందర్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే రెవెన్యూ రికార్డులో ఆయన పేరు నమోదయ్యింది. ఒకే రోజు రిజిస్ట్రేషన్తో పాటు ఆటోమేటిక్గా మ్యూటేషన్ కూడా జరిగిపోయింది. ఆస్తి ఒకరి పేరు మీద నుండి మరొకరి పేరు మారాలంటే కొద్ది రోజుల క్రితం పెద్ద పని అయ్యేది. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరిగిన మ్యూటేషన్ జరక్క ప్రజలు ఇబ్బంది పడి కొనుగోలుదారులు అవస్థపడాల్సి వచ్చేది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో ప్రవేశపెట్టిన విధి విధానాలు, రెవెన్యూ సంస్కరణల ఫలితంగా ఇప్పుడు చాలా తేలిగ్గా ఆటో మ్యూటేషన్ జరిగిపోతోంది. వ్యవస్థలు వాటి పని సక్రమంగా చేసుకుంటూ రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆటోమేటిక్గా వెబ్లాండ్లో యాజమాన్య హక్కుల బదలాయింపు జరుగుతుంది. ఎక్కడికి తిరగాల్సిన పని లేకుండా ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న కార్డు ఫ్రేమ్ రిజిస్ట్రేషన్ల విధానంలో మ్యూటేషన్ ప్రక్రియ అత్యంత సరళంగా ముగుస్తుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రిజిస్ట్రేషన్లు, ఆటో మ్యూటేషన్ల తీరును సాక్షి ప్రతినిధి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థిరాస్తుల క్రయ విక్రయాలు జరిగిన తర్వాత వాటిని తమ పేరు మీదకు మార్చుకోవటం ఇన్నాళ్ళు క్లిష్టతరంగా ఉండేది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మళ్ళీ మ్యూటేషన్ కోసం రెవెన్యూ శాఖ చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరిగినా కానీ గతంలో పని అయ్యేది కాదు. ఇప్పుడు అటువంటి అవసరం లేకుండా రిజిస్ట్రేషన్ శాఖను మరియు రెవెన్యూ రికార్డుల్లో ఆన్లైన్ను రెండింటిని కూడా అనుసంధానం చేస్తూ 2 శాఖలను కూడా మ్యూటేషన్ పద్ధతి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే వాళ్ళ యొక్క భూమి యాజమాన్య హక్కులు ఇమీడియట్లీ తహసీల్దార్ ఆఫీసులో రెవెన్యూ రికార్డులో మారే విధంగా సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగింది. అదే విషయం నందిగామ మండలం రాఘవాపురం నుండి నల్లపోతుల నాగరాజు ఏమంటున్నాడంటే, మా గ్రామం సమీపంలో 2 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాను. నందిగామ సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ 1 గంటలోనే పూర్తయింది. ఆ తర్వాత వెంటనే నా పేరు మీద ఆన్లైన్లో కూడా రెవెన్యూ శాఖలో మారిపోయింది. రిజిస్ట్రేషన్ పత్రాలతో ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పని లేకుండా మాకు మ్యూటేషన్ జరగటం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని చెప్పాడు. అదేవిధంగా నందిగామ మండలంలో చల్లా ఆంజనేయులు అనే వ్యక్తి కొండూరు గ్రామానికి చెందిన ఆ రైతు ఏమంటున్నాడంటే, నా పేరుతో ఉన్న 33 సెంట్ల భూమిని నా కుమార్తె పేరుతో మార్చాను. ఆ రోజే రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజే తహసీల్దార్ ఆఫీసులో అంటే రెవెన్యూ శాఖలో కూడా పేరు మారిపోయింది. ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పని లేకుండా నాకు ఈ మంచి పని జరిగినందుకు జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని ఆయన చెప్పడం జరిగింది. ఇటువంటి సంస్కరణలు గతంలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు తీసుకువచ్చాడా? చంద్రబాబు నాయుడికి ఇలాంటి మంచి పనులు చేయాలని ఏ రోజైనా ఆయన అనిపించిందా? ఇలాంటి అవినీతి లేకుండా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా జగన్మోహన్ రెడ్డి రెవెన్యూ శాఖలు, రిజిస్ట్రేషన్ శాఖలు
పూర్తిగా ఆన్లైన్ వ్యవస్థ తీసుకురావటం చాలా చాలా శుభ పరిణామం. ఇటువంటి గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకువచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ మరోసారి మనం సీఎంగా ఎందుకు అవకాశం ఇవ్వకూడదు అని ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ఇటువంటి సంస్కరణల వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది అని ప్రజలకు గుర్తు చేస్తున్నారు.